హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఈనాడు పేపర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. అందరు మంత్రులను ఇటు ఇటు ఒక డజన్ అటు ఒక డజన్ కూర్చోబెట్టుకుండు. మంత్రుల్ని కూర్చోబెట్టుకొని సంక్రాంతి తర్వాత రైతు భరోసా అని చెప్పిండు. సన్నాలకు 500 బోనస్ కొనసాగుతుందట. కొనసాగపోతే ఇచ్చిందే ఒకసారి. అప్పుడే ఎందుకు డౌట్ లేపుతున్నారు? మళ్ళీ ఎవడని అడిగిండా ఉంటుందా పోద్దా అని? లేని అనుమానం పెడతారు మళ్ళీ మీరు. కొనసాగిద్దంటే ఏమైనా డౌట్లు ఉన్నాయా అనేది ఒకటి. రెండోది, సంక్రాంతి నుంచి అయితే రైతు భరోసా ఇస్తారట. సంక్రాంతి తర్వాత నుంచి కాదు, సంక్రాంతి తర్వాత అంటే మరి ఎప్పుడు? ఉగాదికా, లేదా ఉగాది వెళ్ళాకనా? సంక్రాంతి తర్వాత ఉగాది అనే పండగ వద్ది. మరి దానికి డెడ్ లైన్ పెట్టాల. సంక్రాంతికి ఇస్తాం అట్లా, సంక్రాంతి తర్వాత అంటాడు. సంక్రాంతి జనవరి 14, 15 ఏదో ఉంటుంది. మరి దాని తర్వాత అంటే ఫిబ్రవరి, మార్చా, ఏప్రిలా? ఇప్పటికే జూన్ రాలేదు, డిసెంబర్ రాలే. అప్పటికే 2 కార్లు మీరు ఇయ్యలే. 2 కార్లు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు వేయాలి. వేస్తారా? అది క్లారిటీ లేదు. వేసేది ఒక దఫా వేస్తారా, 2 దఫాలది ఒకసారి వేస్తారా అనే క్లారిటీ లేదు. మొత్తానికి అయితే ఏదో ఒక దఫా అయితే 2 దఫాల్లో వేస్తారా, ఒక దఫా వేస్తారా, కానీ మొత్తానికి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తారంటే 7,500 చొప్పున. భరోసాయంలో 2 సార్లు కూడా లక్ష రుణమాఫీ సరిగా చేయలేదు. ఏక మొత్తంలో 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతలో చేశారు. చివరి నిమిషంలో ఎన్నికల సమయంలో ఔటర్ రింగ్ రోడ్ నమ్మి 21,35,557 మంది రైతులకు 11,909 కోట్లు రుణమాఫీ మాత్రమే చేశారు. 4.5 ఏళ్ల తర్వాత రుణమాఫీ చేయడం వల్ల వడ్డీ కింద రైతులు 8,578 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో నికరంగా భరోసా ప్రభుత్వంలో చేసిన రుణమాఫీ 3,330 కోట్లు మాత్రమే అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతున్న వాస్తవం ఇందులో ఉంది. కరెక్టే. బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి ఎన్నికలకు పోయినప్పుడు 2014లో మేము రుణమాఫీ చేస్తాం 1,00,000 వరకు అన్నారు. అధికారంలో రాగానే మడత వేశారు. మడత వేసింది, విడతల వారికి ఇస్తాం 25%, 25%, 25%, 4 ఏళ్ళు దాన్ని పెద్ద ప్రాసనంగా చేస్తే నువ్వు ఇచ్చే రుణమాఫీకి మళ్ళీ వడ్డీ అవుతుండే. నువ్వు ఒక సంవత్సరం 25% ఇచ్చేది, పావల వంతు. ఈ పావల వంతు మాఫీ కాగానే ఇంకో పావల వంతు వడ్డీకి వెళ్తాండే. అది మాఫీ అయినట్లేదు, మన లేదు, అది ఏమైందో ఎవడికి తెలియదు రైతులకి. అది అట్లయిందా? రెండోసారి మళ్ళీ ఏమన్నాడు? 2018 ఎన్నికలప్పుడు నేను ఈసారి దఫలు కాదు, ఏకదమ్ ఒకటేసారి చేస్తా అని చెప్పిండు. 1,00,000 రూపాయలు రుణమాఫీని ఒకటే టైంలో చేస్తా అన్నాడు. అది ఎప్పుడు చేసిండు? 2018లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలలు ఫామ్ హౌస్ నుంచి బయట రాలా, మంత్రివర్గం లేదు, మర్చిపోయింది. ఇక నాకెదిరి ఉంది? తెలంగాణలో 88 సీట్లు ఇచ్చారు. నేను ఒక మాట ఇట్లా రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు ఎట్ ఏ టైం చేస్తా అంటే ఇక నన్ను ఎవడు అడిగేటోడు నేను ఎవడికి చెప్పాలి సమాధానం అని ఆయన 3 నెలలు ఫామ్ హౌస్ నుంచి బయట రాకుండా ఏం చేసిండు? ఆయన చేసేది ఏందో అన్ని ఇజ్జలు చేసిండు. చివరికి మళ్ళీ 2023లో ఎన్నికలకు పోయే ముందు ఒక 6 నెలల ముందు లేదు ఓహో రుణమాఫీ చేస్తున్నాను నేను చెప్పిన కదా 2018లో అని చెప్పి గుర్తొచ్చి ఇక ఆయనకు మత్తు వదిలి బయటకు వచ్చి లేదు నేను చేస్తాను, ఔటర్ రింగ్ రోడ్ని కాంట్రాక్ట్ అమ్మి దాన్ని తెచ్చి అడిచిండు. ఈ 4 ఏళ్ళు ఏం కావాలా? అసలుకి మిత్తికి కలిపి మొత్తం డబల్ అయింది. నువ్వు చేసిన రుణమాఫీ ఎవడికి చేసినావు? అంత గందరగోళం అయిపోయింది అది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల హామీలో ఇచ్చింది 2,00,000 రూపాయల వరకు ఉన్న రుణాలని ఆ పైన ఉన్నాయి చేయగానే అంతవరకు ఒకటేసారి రుణమాఫీ చేస్తున్నారు. సరే, వాళ్ళు ముప్పు తిప్పల కిందన మీదన పడ్డారు, చేశారు కొంత. కానీ 4 విడతల్లో చేశారు. 2,00,000 లోపు ఉన్న రుణాలన్నీ అయితే ఇప్పుడు మాఫీ అయినాయి. 2,00,000 పైన ఉన్న వాళ్ళ సమస్య తీరవాలి మీరు ఇప్పుడు. అంటే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాలి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే 2,00,000 రుణమాఫీని ఎట్ ఏ టైం చేయడం అంత ఈజీ కాదు. 2,00,000 రూపాయలు ఎట్ ఏ టైం. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి కేసీఆర్ ముప్పు తిప్పలు పడ్డ కింద మీద పడ్డావు. మళ్ళీ అయ్యాలున్న ఆర్థిక పరిస్థితి ఏది? ఇవాళ ఉన్నది వేరు. ఇవాళ చాలా లోట్లో ఉంది. అయ్యాల మిగులు బడ్జెట్ ఉంది. 2014 కానీ 2018 కానీ సఫిషియెంట్గా ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇక ఆయన మేర్మానంతో చేసిన అప్పులు కథ ఉంది. ఇవాళ ఇవన్నీ నెత్తన వేసిపోయిండు. ఇవాళ చేయటం గొప్పతనం, అయ్యాలు చేయటం గొప్పతనం కాదు. మిగిలి ఉన్నప్పుడు ఏముంది? పంచమంటే ఓడని మస్తులు. 2014లో 1,00,000 చేయడానికి మిగులు బడ్జెట్ ఉన్న రోజు నువ్వు కింద మీద పడ్డావు. ఇక ఏమన్నా అంటే మొత్తం రాష్ట్రం కొత్తగా ఏర్పడదు, నేను ఏదో ఉద్ధరించిన అంటాడు. మళ్ళీ మొత్తానికైతే 2,00,000 రుణమాఫీ ఎట్ ఏ టైం ఒకే విడతలో చేయటం అనేది ఒక రికార్డే, దాంట్లో డౌటే లేదు. ఇక దాంట్లో అనుమాన పడాల్సిన అవసరం లేదు. కానీ అది చేసిన విధానంలో కొంత లోటుపాట్లు ఉన్నాయి. కొంతమంది రైతులకు ఈరోజు కూడా అందని పరిస్థితి. ఆ అందని రైతుల గురించి కూడా మీరు ఒక సమీక్ష పెట్టుకోవాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండట, తెలంగాణలో సన్నాలకు 500 బోనస్ ఇస్తాం అని చెప్పి కూడా తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వంటి రకాలు పండించాలని రైతులకు విజ్ఞప్తి. 2,00,000 వరకు రుణమాఫీ 100% పూర్తయినట్టు స్పష్టీకరణ.
మరి మిగతా వాళ్ళ సంగతి ఏందో కూడా చెప్పండి మీరు. అది చేస్తే బాగుంటుంది. ప్రజలకు కాంగ్రెస్ ఎన్ని పోటు పొడిచిందట, హామీల అమల్లో ఆ పార్టీ విఫలమైంది. భరోసా కాంగ్రెస్ దొందే 100 రోజుల్లో నెరవేరుస్తామన్న 6 గ్యారెంటీలు గాలికి కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలు ఛార్జ్షీట్ విడుదల. ప్రజలకు కాంగ్రెస్ ఎన్ని పోటు పొడిచినారు, మరి బీజేపీ ఏం పొడిచింది? ప్రజలకు కాంగ్రెస్ ఎన్ని పోటు పొడిచింది అంటున్నారు. మరి బీజేపీ అసలు ఇత్తనాంది ఇది ఏమి ఇచ్చింది ఎవరికి తెలియదు. బీజేపీ ఇప్పుడు 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ఎన్ని పోటు పోడాలా? దేశం మొత్తం, తెలంగాణకు కాదు దేశం మొత్తం. నరేంద్ర మోడీ గారు 2014లో ఏం చెప్పిండు? నల్లధనం ఇతర దేశాల్లో రాజకీయ నాయకులు అందరూ దాచుకున్నారు, దాన్ని నేను తెస్తా, మనిషికి ఒక 15 లక్షలు ఇస్తా అన్నాను. 15 లక్షలు ఇవ్వాలని జనం అడగట్లా, కోరుకోవట్లేదు. మీరు ఇయ్యరు, అది కోరుకోరు కూడా. కానీ ఏమన్నా దేశానికి వస్తుందేమో, బాగుపడిద్దాం అనుకున్నారు. ఏం వచ్చిందా? 1 రూపాయన్నా ఎక్కడి నుంచి తెచ్చారు? నల్లధనం తెచ్చారా? మీరు ఇచ్చిన హామీ ఏమైంది? మీరు పెడవాలా వెన్నుపోటు? బీజేపీ పొడిచింది ఏంది? దేశం మొత్తం 130 కోట్ల మంది ప్రజలకి బల్లెం వేసి పొడిచారు వెనక వెన్నుపోటు. నల్లధనం తెస్తాం అని నల్లధనం తేకపోగా నల్లధనం దాచుకుని ఇక్కడి నుంచి పంపిత్రి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళు ఎటపోయారు? ఎడిపోయారు వాళ్ళు? వాళ్ళ గురించి చెప్పరు. ఇది వారు చెప్తున్న కథ. ఆయనట కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందట. మరి ఈయనేం చేయడం? ములుగు అడవుల్లో తుపాకుల మోత, ఎన్కౌంటర్లో 7 మావోయిస్టుల హతం. మృతుల్లో ఇల్లెందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అట. చాలా రోజులైంది ఈ తుపాకుల మోత, ఎన్కౌంటర్లు వార్తలు రాక. ములుగు అడవుల్లో 7 మంది నిన్న ఎన్కౌంటర్ అయ్యారట. తుపాకుల మోత, అడవులలో తుపాకుల మోత అని ఒక వార్త ఇచ్చింది ఈనాడు పేపర్. వీళ్ళంతా చచ్చిపోయారు. ఇది కుర్పం భద్రు అట. ఈయన ఎల్లందు నర్సంపేట కార్యదర్శి అట. ములుగు అడవుల్లో తుపాకుల మోత అని చెప్పి ఒక వార్త ఇచ్చింది ఎన్కౌంటర్ జరిగిన సంబంధించి. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలు కూడా సేమ్ సంక్రాంతి తర్వాత రైతు భరోసా, ఇది అంతా బ్యానర్ ఐటమే అనుకోండి. 6 అబద్ధాలు 66 మోసాలట. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్షీట్. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది. ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజలు నట్టేయడం వచ్చింది. ఛార్జ్షీట్ విడుదల చేసిన డీకేఆర్న ప్రజెంటేషన్ ఇచ్చిన కిషన్ రెడ్డి 6 అబద్ధాలట, 66 మోసాలట. మరి మీ ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు మీరు ప్రజలు ఇవాళ మాట్లాడాలి. రైట్, ఆదాని విరాళాన్ని వాపసు చేస్తే సరిపోదు, దావోసులు కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయాలని తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చెబుతుండు. స్కిల్ వర్సిటీకి ఆదాని ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని వాపసు చేస్తే సరిపోదని, ఆదానితో తెలంగాణ ప్రభుత్వం దావోసులో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన సిపిఎం జిల్లా 3వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో దావోసులో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన వివరాలన్నీ బయటపెట్టాలన్నారు. అక్కడ 12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని, వాటిని వెంటనే రద్దు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ సైతం ఆదాని వ్యవహారాలు ఇంకా మౌనాన్ని విడటం లేదని విమర్శించారు. అమెరికాలో అన్ని వివరాలతో బట్టబయలని ఈ ఉదంతంపై తమకు ఇంకా సమాచారం అందలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నేను సిద్దిపేటలో మాట్లాడుతూ చెప్పిన తమ్మినేని వీరభద్రం. ఆదాని వ్యవహారంలో ఉత్తగా స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని ఎనికియటం కాదు, ఆయనతోనే చేసుకున్న వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడుల ఒప్పందాలు 12,400 కోట్లు చేసినామని మీరే చెప్పారు దావోస్లో అధికారికంగా. అసలు ఏం ఒప్పందాలు అని బయట పెట్టండి, వాటిని రద్దు చేయండి. దొంగ అని తెలిసింది కదా, రద్దు చేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధి నిరూపించుకున్నట్టయితే. ఎప్పుడో మరి ఆగస్టులోనో అక్టోబర్లోనో ఇచ్చిన చెక్కుని ఇప్పుడు రద్దు చేసిన మేము వెనక్కి ఇచ్చినాం అన్నారు. అసలు మీ అకౌంట్లో జమ అయినాయా? జమ కాకపోతే ఎందుకు జమ కాలి ఇన్ని రోజులు? మరి ఇప్పుడు వాపసు ఎట్లా ఇచ్చారు, ఏ పత్రాలు ఇచ్చారు అనేది కూడా ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. సేమ్ ఆంధ్రజ్యోతి కూడా రైతు భరోసా సంక్రాంతి తర్వాతనేనట. లగచర్ల పారిశ్రామిక పార్కుపై సర్కారు దూకుడట. మళ్ళా దూకుడు వేయించింది. లగచర్ల మొన్నదాకా లగచర్ల ఫార్మా విలేజ్ పై అన్నది, ఫార్మా క్లస్టర్పై దూకుడు. ఇప్పుడు సర్కారు ఇక్కడ వర్డ్ ఒకటి మారింది, పారిశ్రామిక పార్కుపై సర్కారు దూకుడు. తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసిందట. లగచర్ల అక్కింపేట గ్రామాల పరిధిలో 643 ఎకరాల సేకరణ,
తొలి నోటిఫికేషన్లో 182 ఎకరాలు అభ్యంతరాలు 2 నెలల్లో కలెక్టర్ దృష్టికి తేవాలి. పార్కులో పలు రకాల పరిశ్రమల ఏర్పాటు, 25,000 మందికి ఉపాధి కల్పన లక్ష్యం, టీజీఐఐసికి మౌలిక వసతులు బాధ్యతలు, ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదలట. మొత్తానికైతే ప్రాజెక్టు విజయవంతానికి పట్టుదలలో కాదు కానీ ఆ భూములు గుంజుకునే దాంట్లో బాగా పట్టుదలకుండు. మాట అది రద్దు చేసిండో లేదు, తెల్లారే మళ్ళీ నోటిఫికేషన్. ఇంత స్పీడ్ వేరే విషయాల్లో లేదు. ఇంత స్పీడ్ మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీల్లో కూడా ఉంటే ప్రజలు హర్షించేవాళ్ళు. మీరు ఇస్తానన్న రేషన్ కార్డులు, మీరు ఇస్తానన్న ఇంధనం బిల్లు, మీరు ఇస్తానన్న పెన్షన్లు, పెంచిన పెన్షన్లు, మీరు ఇస్తానన్న మహిళలకు 2,500, వీటిలలో కూడా ఈ స్పీడ్ ఉంటే బాగు. లగచర్లలో ఫార్మా క్లస్టర్ను రద్దు చేసినాం అన్నారు. ఒకటే రోజు గ్యాపు. ఫార్మా విలేజ్ కాదు, పారిశ్రామిక కారిడార్కి మళ్ళా పారిశ్రామిక పార్క్కి మేము సర్కారు దూకుడు పెంచింది. ఈ దూకుడు మిగతా విషయాలు ఎందుకుంటలే? అంటే ప్రజలకు భూములు గుంజుకోవడానికి ఉన్న దూకుడు ప్రజలకు మేలు చేసే దాంట్లో ఎందుకుంటలేదు అనేది ఇవాళ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని అడుగుతుంది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. కనీసం ముగ్గురు కానండి, జనాభా క్షీణిస్తే సమాజం అంతరిస్తుంది, భాషలు సంస్కృతి కూడా కనుమరుగు అవుతాయి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు. కనీసం అట ముగ్గురు కానాలట. ఆయన ఒక సందేశం ఇచ్చిండు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఏముంది వాడు ఉండి ఇస్తావు సందేశం. ముగ్గురు కానీ ఎవడు పెంచాలా? వాళ్ళ ఖర్చులేంది? మీ పరిపాలన ఏదైతే మీరు ఆర్ఎస్ఎస్ వెనకుండి నడుపుతున్న బీజేపీ పార్టీ విధానాల వల్ల ఇలా సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. అది చేయండి ఫస్ట్, దాన్ని సరి చేయండి. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. కార్పొరేట్ పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ అంత కార్పొరేట్ చేతురి. అరే ఏదైనా సృష్టి చేస్తే హాస్పిటల్ పోవాలంటే డబ్బులు లేని పరిస్థితి, పిల్లల్లో మంచి చదువు చదివేయాలంటే స్కూల్ లేని పరిస్థితి, సరైన బట్ట కట్టుకుందామంటే డబ్బులు లేని పరిస్థితి, ఉండటానికి ఇల్లు లేవు, తినడానికి తిండి లేదు. ఈ పరిస్థితులు అట కనీసం ముగ్గురు కానండి ఇక బజార్న పడేయండి అని చెప్తున్నాం మోహన్ భగవత్ గారు. అనాలా లేదా అనేది ప్రభుత్వ విధానాలు ఉండాలి. ప్రభుత్వ విధానాలపైన, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపైన ఆధారపడి మనిషి జీవన ప్రమాణాలు ఉంటాయి. మీరు ఆ విధానాలు మార్చుకోకుండా ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరం నడుస్తుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యి. 12వ సంవత్సరం నడుతుంది, 11వ సంవత్సరం నడుతుంది. ఆయన విధానాల వల్ల ఇలా అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు ఇంకా పేదరికంలో పోయారు, సంపన్నులు ఇంకా సంపన్నులు అయ్యారు. ఆ విధానాలు మార్చుకోండి, మీరు విధానాలు మార్చుకోండి, మీరు కనే దాంట్లో మార్చండి అంటే కని ఎవరు పెంచాలో? కన్నుతే మీరు పెంచుతారా? వాళ్ళకి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, నాణ్యమైన తిండి, నాణ్యమైన బట్ట ఎవరు ఇవ్వాలి? మీరు ఇస్తారా? మీతో అయిద్దా మీ ప్రభుత్వాలతోని? కానప్పుడు మీకు చెప్పే అర్హత ఎక్కడిది? పెంచండి, కనండి, వదలండి దేశం మీద అంటే ఏం చెప్తున్నారు మీరు? అనుమానంతోనట భార్యను ఉరేసి చంపిండట. బావిలో వేలాడదీసిన భర్త హత్య కేసు నమోదు చేసిన పోలీసులు మహబూబాద్ జిల్లాలో ఘటనట. కేసముద్రం స్టేషన్లోని ఉప్పరపల్లి రోడ్లో ఆదివారం బత్తుల అనుష అట. ఆమె భర్త ఉరేసి చంపి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాడట. రూరల్ సిఐ సర్వయ్య తెలిపారు. కేసముద్రం స్టేషన్కి చెందిన బత్తుల వీరన్నకు ఇదే మండలం బేరువాడ బోడ మత్స్య తండకు చెందిన కాముని కుమారస్వామి పెద్ద కుమార్తె అనుషతో 2011లో అయిందట వివాహం. వీరికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉండట. సంతానం కుమారుడు జన్మించిన అనంతరం అనుషను అనుమానిస్తూ వీరన్న తరచూ గొడవపడుతుండట. 4 రోజుల క్రితం రాజేష్ తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళగా వీరన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అనుష మెడకు చీరను బిగించి చంపాడట. ఇది ఆ పిల్లగాడు ఊరికి పోయిండట అమ్మమ్మ వాళ్ళకి. పోగానే ఊరేసి చంపి బావిలో ఏలాడేసిండట. దాన్ని ఆత్మహత్య కింద చిత్రీకరించాలని చూసిండట. మొత్తానికి ఇష్టం లేని పెళ్లి నిశ్చయం చేస్తే యువకుడు బలవనమంటాడు నార్కెట్పల్లి వేణుగోపాల్ రెడ్డి. ఇష్టం లేని పెళ్లికి ఇష్టం కుదిరిస్తే తల్లిదండ్రులు చచ్చిపోయాడు. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. దళితులను విభజిస్తే సహించేది లేదంటాడు. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం. సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం అని చెప్తున్నారు. దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు. ఎస్సీల కోసం ఎన్నాళ్ళు ప్రధాని మోదీ చేసింది ఏంది? రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు. పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి. ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషను. పరేడ్ గ్రౌండ్లో సభకు భారీగా తరలి వచ్చిన మాలలు. కుట్రలను తిప్పికొడతామని ఆయన చెబుతుంటే వివేక్ వెంకటస్వామి దళితులను చీలిస్తే విభజిస్తే సహించేది లేదంటాడు.
మరి కోర్టు ఏం చెప్పారు? సుప్రీంకోర్టు ఆగస్టు 1 రోజు ఏం చెప్పింది? ఎస్సీలని వర్గీకరణ చేయొచ్చు. రాష్ట్రాలే ఏ రాష్ట్రం తగ్గ వస్తువుని ఆ రాష్ట్రం అక్కడున్న సవలతులు, అక్కడున్న ఇన్ఫర్మేషన్‌తోని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే విభజించుకోవచ్చు అన్నది. ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అన్నది. మీరేమంటున్నారు? దళితులను విభజించొద్దు అంటాడు. దళితుల్ని విభజించలే, ఎస్సీలని. ఎస్సీల వర్గీకరణ వేరు, దళితుల వర్గీకరణ వేరు. దళితులను విభజించడం అంటే ఏంది? అంటే ఇద్దరు కొట్టుకోవడం అని కాదు దాని అర్థం. విభజించడం అంటే మీన్స్ ఏంది? రాజ్యాంగం ప్రకారం ఏ కులానికి రావాల్సిన వాటా ఆ కులానికి చెందేటట్టు వర్గీకరణ చేసుకోంది సుప్రీంకోర్టు. అంటే మాలలకి, మాదిగలకి, ఇంకా మాదిగల సబ్ కులాలకు వాళ్ళకి రావాల్సిన ఫలితాలను పంచుకునే దాంట్లో, వాళ్ళకి రావాల్సిన ఫలాలను పంచుకునే దాంట్లో ఒక ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆధారంగా, ఒక నాణ్యమైన సమాచారం ఆధారంగా వర్గీకరణ చేసుకోవాలి. దాంట్లో తప్పే ఉంది? దాన్ని దళితులను విభజించడం అని ఎట్లా అంటారు? దళితులను విభజించడం అంటే ఏంది? విభజించడం వేరు, వర్గీకరణ వేరు. వర్గీకరణ దేనికోసం వర్గీకరణ? పంచుకునేదానికి వర్గీకరణ. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాలు కానీ, రిజర్వేషన్లు కానీ, ఫలితాలు కానీ పంచుకునే దాంట్లో వర్గీకరణ. దాన్ని వర్గీకరణ అంటారు. విభజించడం అంటే ఏంది? విభజించి పాలించడం, విడగొట్టడం. ఇక అసలు మాలలు మాదిగలు కలవకుండా మధ్యలో కంచేసి, ఇనప కంచెలు వేసి పెడితే దాన్ని విభజించడం అంటారు. ఎవరు కంచెలు వేయట్లే. మీరు ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాకు ఇన్ని రోజులు లబ్ధి పొందినాం, ఆ లబ్ధి పోద్దామని మీరు భయపడుతున్నారని మాదిగలు అంటున్నారు. మీరేమన్నారు? లేదు మేము మాదిగలను ఎప్పుడు అభివృద్ధిని అడ్డుకోలేదు, మేము అభివృద్ధి వాళ్ళు కూడా కావాలని కోరుకుంటున్నాం అని మీరు అన్నారు. ఎట్లా అభివృద్ధి అయితే మాకు రావాల్సిన వాటా, మాకు రావాల్సిన ఏదైతే ఫలితాలు మీరు గుంజుకుంటే మేము ఎట్లా అభివృద్ధి అవుతామని మాదిగలు అంటున్నారు. ఈగో ఇక్కడే ఉంది గ్యాపు. దీనికి ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో, మిగతా రాష్ట్రాల్లో ఇంత లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలు ఒక ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాయి. మాదిగలు ఆత్మీయ సమ్మేళనం పేరుతోని జిల్లాలలో మీటింగ్లు పెడుతున్నారు. నల్గొండలో మొన్న జరిగింది ఈ మధ్యకాలంలో. చాలామంది మాదిగ జేఏసీలు, మాదిగ పొలిటికల్ పార్టీ నాయకులు హాజరయ్యారు. చాలా ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చారు. మాలలు సింహగర్జన పేరుతో డిసెంబర్ 1 నిన్న పెరేడ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టారు. ఏంటి దీని అర్థం? మరి దీని వెనక కొంతమంది వ్యక్తుల ఎజెండా ఉందో తెలియదు కానీ కులాల కోసం ఇట్లా కులాల కుమ్ములాట పెట్టొద్దు. ఒక సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది, గౌరవించి ప్రభుత్వం పైన పెట్టాలి. ఏ రకంగా చేస్తారో ఆ జడ్జిమెంట్ అమలు చేయండి అని చెప్పాలి తప్ప, ఏ కులమైనా, అది మాలైనా మాదిగైనా, కోర్టు రాజ్యాంగాన్ని మితిమీరిపోవద్దు. కోర్టు రాజ్యాంగాన్ని మితిమీరి ఒక రకంగా కులాలని విభజించుకునే కార్యక్రమం, దళితులను విభజిస్తే సహించేది లేదని మీరు అంటున్నారు. విభజించడం మీరే చేస్తున్నారు. వాళ్ళు విభజించలే. ఇంకా వాళ్ళు వర్గీకరణ చేయడానికి కమిటీ చేశారు, మీరు విభజించుకుంటున్నారు. ఎట్లా విభజించుకుంటున్నారు? మీరు ఏం పెట్టారు? మాలల సింహగర్జన అంటున్నారు. దళితుల సింహగర్జన అనలే మీరు. ఎందుకు పెట్టారు మాలల సింహగర్జన అనేది? ఇలా మాదిగలు అంటున్నారు. మీరు వర్గీకరణకి విభజించడం అంటున్నారు కదా, మీకు మీరే విభజించుకుంటున్నారు. ఇలా 2 కులాలు మీకు మీరే విభజించుకుంటున్నారు, ఎవడు విభజించట్లే. మీరే మాలల సింహగర్జన పెడతారు, వాళ్ళు మాదిగల ఆత్మీయ సమ్మేళనం పెడతారు. ఎవరు విభజించినట్టేడా? కాబట్టి ఇది కాదు పద్ధతి అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని గౌరవించాలి. 2004కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి వర్గీకరణ చేసిండు ఏబిసిడిగా. వర్గీకరణ చేశాక ఒక 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో దాని ఫలితాలు అనుభవించాక మాలలో కొంతమంది కోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రూలింగ్ ఇచ్చింది, దాన్ని రద్దు చేస్తూ. ఆ రోజు గౌరవించలేదా? మాదిగలు గౌరవించారు కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవించి వాళ్ళు మళ్ళా పోరాటం స్టార్ట్ చేశారు. పోరాటం చేస్తూ అడిదిరిగి మళ్ళా 2004లో పోయింది, ఇవాళ 2024 అంటే 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి పోయిన ఫలితం వస్తుందని ఒక ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ మీరు వచ్చి అయ్యాలే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాళ్ళు గౌరవించాలి, ఇవాళ మీరు గౌరవించకుండా విభజించొద్దు అని మీరే విభజన మీటింగ్లు పెడుతున్నారు. మీరు విభజించుకుంటున్నారు. మీరు మీటింగులు పెడుతున్నారంటేనే, మాలల మీటింగు మాదిగల మీటింగ్ పెడుతున్నారంటే మీకు మీరే గోడ కట్టుకొని విభజించుకున్న పరిస్థితి క్రియేట్ చేసుకొని, విభజిస్తే మేము సహించామంటారు. ఎవడు విభజిస్తాడు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకుంటారు. తప్పే ఉంది ఏబిసిడికి చేసుకుంటే? బీసీలలో లేరా ఏబిసిడి వర్గీకరణ? ఎస్సీలలో కూడా చేసుకుంటే తప్పేంది అనేది కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. ఇది మొత్తానికైతే దళితులను విభజిస్తే సహించేది లేదు అని చెప్పి వివేక్ వెంకట స్వామి ఆధ్వర్యంలో నిన్న జరిగిన మీటింగ్, అందరూ మాల మహానాడు ప్లస్ మాల సామాజిక వర్గానికి సంబంధించి నాయకులు హాజరయ్యారు. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం.
ఢిల్లీలో పొత్తులు లేవట. కేజ్రీవాల్ స్పష్టీకరణ, కాంగ్రెస్ భాజపాలకు సమదూరం, నాపై దాడి ఊహించలేదు. కేంద్రం తనను టార్గెట్ చేసిందని వ్యాఖ్య. హర్యానా, మహారాష్ట్రలో వేరువేరుగా పోటీ. కాంగ్రెస్ విధానాలతోనే ఇండియా కూటమిలో పెరిగిపోతున్న అంతరాలు. గెలుపుపై కమల్నాథుల ధీమా. ఢిల్లీలో అట పొత్తులు లేవట. అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించాడు. కథం అయిపోయా. కాంగ్రెస్కి దారులు మూసేసిండు. ఇప్పుడు ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల హర్యానా లాంటి రాష్ట్రంలో నష్టపోయారు కాంగ్రెస్ పార్టీ నష్టపోవడంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నష్టపోయింది. గుజరాత్లో అదే పరిస్థితి. అంటే చాలా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎఫెక్ట్ ఉంది. ఇవాళ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. మేము పొత్తులు లేవు కాంగ్రెస్ పార్టీతోనని ఒక ప్రకటన చేసిండు. కథం ప్రజల్లో ఓట్లు చీలిపోతాయనేది ఒక భయం. మొత్తానికైతే మళ్ళీ బీజేపీకి లాభం జరిగే నిర్ణయాలు తీసుకుంటున్నా అనేది ఒక చర్చ. ఇది ఆయన మాట్లాడింది. బీజేపీకి అట టీబీజేపీకి కొత్త చీఫ్. ఇప్పటికే పేరు ఖరారు చేసిన అధిష్టానం. పలువురు కీలక నేతలకు సమాచారం. ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్సు. రేసులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు. బీజేపీకి ఇప్పటికే దాదాపు 6 నెలలు అయింది. పార్లమెంట్ ఎన్నికలు అయినప్పటి నుంచి అంటున్నారు కొత్త చీఫ్ అతడు, కొత్త చీఫ్ అతడు. ఆ చీఫ్ వచ్చేది ఎప్పుడో లేదు, కానీ ఇప్పుడు ఒక 5-6 సార్లు వచ్చిన వార్త. ఆల్రెడీ ఎన్నికైందట. ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు కూడా సమాచారం ఇచ్చారట. పలానా ఆయన్ని ఆల్రెడీ డిసైడ్ చేసినామని చెప్పి. ఇక అది ప్రకటించడమే ఉందట. ఎందుకంటే కింది స్థాయి నుంచి కమిటీలు వేసుకున్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి కమిటీలు, జిల్లా కమిటీలు అన్నీ అయ్యాక మరి ఆయన పెడతారట. జనరల్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు ఎట్లుంటుందంటే, పార్టీ చీఫ్ ఎన్నికైన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఎన్నిక చేసుకుంటూ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు అటు పెట్టుకుంటారు. వీళ్ళు అట్టగా కింద నుంచి అందరం కమిటీని ఫామ్ చేసి ఇక కమిటీని చేతికెత్తను, వీళ్ళని మేనేజ్ చేయని రాష్ట్ర అధ్యక్షుని పెడతారట. మరి అది ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీ ఉన్నాడు. ఎంపీలలో ఈటల రాజేంద్ర ప్రధానంగా పోటీలో ఉండు, రఘునందన్ రావు, డికే అరుణ, వీళ్ళు ప్రధానంగా ముగ్గురు పోటీలో ఉండరు ఎంపీల నుంచి. ఎమ్మెల్యేల నుంచి పాయల శంకరు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వీళ్ళు కూడా పోటీలో ఉన్న పరిస్థితి. మరి ఎవరికి ఇస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే ఖరారు కూడా చేసినామంటున్నారు. ప్రాబబ్లీ బీసీ అభ్యర్థికి సంబంధించి బీసీ క్యాండిడేట్కి ఇచ్చే అవకాశం ఉంది. ఒక బీసీ సెంటిమెంట్ని. ఎందుకంటే సమగ్ర కులగన్నని, బీసీలు చైతన్యం అని, బీసీల కులగన్నని, ఇట్లా రకరకాలుగా వస్తుంది. బీసీలు మా వాటా మాకు కావాలని ఒక రకంగా బీసీ స్పిరిట్ అనేది తెలంగాణలో బాగా పెరిగింది. ఎస్సీ వర్గీకరణ అది ఒక స్పిరిట్ పెరిగింది. మొత్తం కులాల మధ్యన అయితే ఒక రకంగా కుల చైతన్యం పెరిగింది. కాబట్టి బీసీలకు ఇస్తే మనం క్యారీ అవుతామనే ఒక దాంట్లో బీసీలకే ఇస్తారు అనేది ఒక వార్త. అంతా మా ఇష్టం అంటున్నారట సెక్రటరీలు, ఐఏఎస్ల ఇష్టారాజ్యం. సమయపాలన పాటించకుండా విధులకు. మధ్యాహ్నం తర్వాత సచివాలయానికి, కొందరు ఇలా వచ్చి అలా బయటికి, మరికొందరు రాత్రి 10 గంటల దాటిన ఆఫీస్లోనే. ఎంప్లాయీస్కి మాత్రం షరతులు. తాము ఉన్నంతసేపు శిక్షణలో ఉండాలని ఆదేశాలు. మహిళా ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు. త్వరలోనే బ్యూరోక్రాట్లకు ఫేషియల్ అటెండెన్సీ కూడా పెడతారట. వాళ్ళ ఇష్టం అట, మా ఇష్టం అంతా మీరు చెప్పడానికి అంటున్నారట ఐఏఎస్ ఆఫీసులో. ఒకడు 10ంటికి పోతాడట, ఇంకొక ఆయన 2ంటికి పోతాడట, ఇంకొక ఆయన 4ంటికి పోతాడట, ఇంకొక ఆయన 4ంటికి వచ్చిన ఆయన మళ్ళీ 10 దాకా నైట్ ఉంటాడట. మేము ఉన్నప్పుడు ఉండాల్సిందే, మేము 10 దాకా 11 దాకా ఉన్నా, దొంగ ఫైల్ అని క్లియర్ చేసుకున్నా, మీరు 11, 12 అయినా మహిళలైనా ఉండాలి అంటున్నారట. ఇది ఒక సమయపాలన లేకుండా 10:30 నుంచి 5 వరకు ఆఫీసు. ఆ టైంలో ఉండాలి, ఆ టైంలో పని చేయించుకోవాలా కింద అధికారులతో. మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మీ ఇష్టం వచ్చినప్పుడు పోయి అప్పటిదాకా ఉండాలంటే మీ ప్రైవేట్ కంపెనీ అదేమన్నా కాదు కదా. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫేషియల్ అటెండెన్స్ పెడతారట వాళ్ళకి. ఇది ఒక వార్త. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.